హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. చూడండి ఫ్రెండ్స్, మనం అనుకున్నట్లే నిన్నటి వీడియో ప్రకారం నిన్న అనుకున్నాం కదా. సో నిన్న ఆఫ్టర్నూన్ వీడియో ప్రకారం బుల్ రెచ్చిపోతుంది అనుకున్నాం. సో ఆల్రెడీ బుల్ రెచ్చిపోయింది. తంతే బోర్ల బొట్టులో పడిందా అన్నట్లు రెచ్చిపోయింది. మరి ఎవరికి కనిపించని బై ఆర్డర్స్ మనకెలా కనిపిస్తున్నాయి రెడ్లో అని అడుగుతున్నారు కదా. మీకు కూడా కనిపిస్తాయి. ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా బై ఆర్డర్స్ ఎక్కడ చూడాలనేది నేను చూపిస్తాను. అలాగే మల్టీ బ్యాగర్ స్టడీ, ఒక స్టాక్ యొక్క మల్టీ బ్యాగర్ స్టడీ ఎట్లాగా అనేది సో ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. దానికి ఒక ఎగ్జాంపుల్ స్టడీని మనం తీసుకుందాం అన్నమాట. సో అలాగే ట్రెంట్కి సంబంధించిన Q1 అప్డేట్తో సో ర్యాలీ వస్తూ ఉంది. సో మంచి జోషు 10% పైగా ర్యాలీ అయినట్లుంది కదా ట్రెంట్. చూద్దాం. అలాగే RVNL రిజల్ట్స్ ఫ్లాప్తో డిప్ అవుతూ ఉంది. సో ఆ విషయాలు చూద్దాం. ఓవరాల్గా మంచి లెర్నింగ్ చూడాలి అంటే ఈ వీడియో మొత్తం క్లియర్గా నింపాదిగా నిదానంగా చూడండి, నిమ్మలంగా చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా సో నిఫ్టీ లైవ్ చార్టు. సో నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు 2:35 అయింది కదా. సో ఆల్రెడీ మీకు మార్నింగ్ చెప్పడం అనేది జరిగింది. గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, కాకపోతే 24,400 అబౌన ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ స్లైడ్గా సెల్ ఆఫ్ చేసుకుంటూ ఉంటారనేది. సో ఎందుకని అక్కడ చేస్తారు అనేది, అలాగే ఆర్డర్స్ ఎట్లా ఉంటాయి అనేది నేను చెప్తాను. సో అయితే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎంట్రీ అనేది మనకి ఎంట్రీ వ్యూ అనేది లెర్నింగ్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో 24,296 అనుకున్నాము. ఆ ప్రైస్ దాకా రాలేదన్నమాట. ఇంకా 1 అవర్ టైం ఉంది కాబట్టి వస్తే మీరు నేర్చుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అప్డేట్ ఇవ్వడం అనేది జరిగింది. సో మీరు చూసారు కదా. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చిన అప్డేట్ అనమాట. మనకి నేర్చుకోవడం కోసం ఏంటంటే, లెర్నింగ్ కోసం ఏంటంటే ఎంట్రీ అనేది, ఆ వ్యూ అనేది మనకి దొరకలేదు. అది ఒకసారి చూడమంటాను. సో అట్లాగే ఏంటంటే స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్వింగ్ లెర్నింగ్లో ఏంటంటే 24,155 స్పాట్ దగ్గరే మనం ఐడెంటిఫై చేసాం. అలాగే బ్యాంక్ నిఫ్టీని 50,208 దగ్గర నిన్న ఐడెంటిఫై చేసినాయి కదా స్వింగ్స్. కాబట్టి అవి కంటిన్యూ అవుతాయి అనమాట వచ్చే వారంకి కూడా. చూడండి సార్, మీరు కొత్తగా వాచ్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. సో 3-4 వీడియోస్ కాదు, ఒక 2 వీడియోస్ వెనక్కి వెళ్ళి చూసినా మీరు ఆటోమేటిక్గా నచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు. అలాగే సబ్స్క్రైబ్ చేసేటప్పుడు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో అలాగే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూపే మీరు చూస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, చూడండి. ఫ్రెండ్స్, మన స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సెల్ ఆర్డర్స్ అనేది నేను చూపిస్తాను చూడండి ఫస్ట్, దాని తర్వాత బై ఆర్డర్స్ గురించి ఆలోచిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ గ్యాప్ డౌన్ అయింది, ప్రీవియస్గా జరిగింది. సో గ్లోబల్ క్యూస్ ఇష్యూ అని తెలుసు మీకు, నెకాయ్ ఇష్యూ అని తెలుసు మీకు. ఏదైనా కానీ గ్యాప్ డౌన్ అయింది. సో ఎప్పుడైనా సరే గ్యాప్ డౌన్ అయింది అని అంటే, సో మళ్ళీ గ్యాప్ ఫిల్ అవ్వలేదు ఇంట్రాడేలో అంటే ఆ రోజు ఇంట్రాడేలో ఫిల్ అవ్వలేదంటే అర్థం ఏంటి? సో ఈ రెడ్ క్యాండిల్ అంటే ఇది క్లోజింగ్ ఏరియా, అక్కడ సెల్లర్లు ఉన్నారు కానీ బయర్లు అవైలబిలిటీలో లేరు. సో ప్రీ మార్కెట్లో ఎప్పుడైతే ఒక పర్టికులర్ స్పాట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెల్లర్స్ ఉన్నారు అంటే నిన్నటి క్లోజింగ్ ఏరియాలో, కానీ బయర్లు లేరన్నప్పుడు బయర్లు ఎక్కడ ఉన్నారో అక్కడ ఓపెన్ అవుతుంది మార్కెట్. అంటే ట్రేడ్ అవ్వాలంటే బయర్లు సెల్లర్లు మ్యాచ్ అవ్వాలి కదా. సో అందుకనే గ్యాప్ డౌన్స్ అవుతాయి. ఈ పాయింట్ కూడా నేను చెప్పింది అర్థం కాలేదనుకోండి, మీరు ఎండ్ కార్డులో ఏంటంటే ప్రీ మార్కెట్కి సంబంధించిన వీడియో ఉంది, అది చూడండి, అర్థమవుతుందా అది. సో ఒకసారి అంటే ఈ స్పేస్ అంతా మీకు ఏంటంటే సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. సో నేను పెయింట్లోకి తీసుకెళ్ళి చూపిస్తాను చూడండి. చూడండి, నేను పెయింట్లోకి సేమ్ ఇమేజ్ పేస్ట్ చేశాను. సో డోజీ కైండ్ నుంచి గ్యాప్ డౌను చూడండి, నేను రెక్టాంగులర్ ఏరియా మార్క్ చేస్తున్నాను. ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర నుంచి ఇక్కడ దాకా సెల్ ఆర్డర్స్ ఉన్నట్లే కదా, అర్థమవుతుందా. సో ఆ రోజు ఇంట్రాడే ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి సో ఇవన్నీ కూడా సెల్ ఆర్డర్స్ అంతే మిగిలిపోయినాయి. ఎందుకని ఆ క్యాండిల్ చూడండి టేల్ అక్కడ దాకా టచ్ చేసింది కాబట్టి ఇక్కడ దాకా మిగిలిపోయినాయి. అంటే ఇదంతా ఏరియా అంతా కూడా సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ డే ఏమైంది చూడండి, కొంచెం టేల్ ఇలా కొంచెం పైకి వచ్చిందా. సో అంటే ఈ సెల్ ఆర్డర్స్ ఉన్న ఏరియాలోకి టచ్ అయినప్పుడు చూడండి మీరు షార్ప్ టేల్ పడుతూ ఉంది. సో అర్థమవుతుందా. సో ఇక్కడ టేల్ పడింది అని అంటే ఆ టేల్ దాకా ఆర్డర్లు క్లియర్ అయినట్లు, కాబట్టి కొంచెం పైకి పెడుతున్నాను, అంతేనా. సో ఎందుకనంటే ఈ టేల్ ఇక్కడ దాకా వచ్చిందంటే సో ఆ పైన సెల్ ఆర్డర్స్ క్లియర్ అవుతున్నట్లు.
సో ఎప్పుడైతే ఈ స్పేస్లోకి వెళ్తూ ఉంటుందో సెల్ ఆర్డర్స్ అనేవి హిట్ చేస్తుంటుంది. అర్థమవుతుందా? అది దాని తర్వాత మళ్ళీ రాలేదు. కానీ ఈరోజు వచ్చింది. చూడండి, సేమ్ క్యాండిల్ నేను అక్కడ తీసుకెళ్ళి పెడుతున్నాను. చూసారా, సెల్ ఆర్డర్స్ టచ్ అయినప్పుడే మనకేంటంటే సో వీఆర్ గెటింగ్ డౌన్. సో మీరు చూస్తే ఇంట్రాడేలో, సో అందుకే నేను చెప్పేది 24,400 పైన ఏరియాలో సెల్ ఆర్డర్స్ యాక్టివేట్ అవుతాయి అన్నది అదే. సో వాళ్ళు ఏదైతే ఈ మనకి గ్యాప్ డౌన్ రోజు రిలీజ్ చేశారో ఆ సెల్ ఆర్డర్స్ అంతే ఉంటాయి. అర్థమవుతుందా? సో ఈ కాన్సెప్ట్ అర్థమైందా మీకు? ఈ బాక్స్ కనిపిస్తుంది కదా, అదనమాట. సో అలా ఏంటంటే పైకి వెళ్ళే కొద్దీ ఏంటంటే ఆ సెల్ ఆర్డర్స్ క్లియర్ అవుతూ ఉంటాయి, కానీ ఆ సెల్ ఆర్డర్స్ అంతే ఉంటాయి. మరి దీన్ని ఎలా అనాలిసిస్ చేయాలి అనేది నేను చార్ట్లో చెప్తాను. ఎప్పటిదాకా చెప్పింది అర్థమైతే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఏమర్థమైందో కామెంట్ చేయండి. మీరు 1-2 లైన్స్ మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి మీ అండర్స్టాండింగ్ అర్థమవుతుంది. ఎందుకంటే ఇది క్లాస్ అనేది నేను మీ బోర్డు మీద చెప్పట్లేదు కదా, మీ అండర్స్టాండింగ్ తెలియాలి కాబట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కంటిన్యూ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా, ఈ టేల్స్కి పైన సెల్ ఆర్డర్స్ ఉంటాయి. సో మీకు అర్థమైతే చూడండి ఒకసారి, ఈ టేల్కి పైన, సో ఈ లైన్ పైన సెల్ ఆర్డర్స్ ఉంటాయి. సో అదే రీటైల్ పీపుల్ ఎందుకు ఫెయిల్ అవుతారు అని అంటే సింపుల్ అదే. వాళ్ళు ఏంటంటే వీటిని రెసిస్టెన్స్ లైన్స్ అనుకొని ఇది దాటితే కన్ఫర్మేషన్ వచ్చింది, ఇది దాటి 10 నిమిషాలు నిలబడింది, ఇది దాటి క్లోజ్ అయ్యింది మార్కెట్, కాబట్టి అప్పుడు బుల్లిష్లోకి రావచ్చు అనుకుంటారు. కానీ సో ఇవి దాటిన ప్రతిసారి ఏంటంటే సో మనకి వాళ్ళు సెల్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ ఆర్డర్లు ఉన్నాయి కదా పైన, అది అనమాట. సో అయితే మరి మనం ఎందుకు షార్ట్ సేల్ చేయట్లేదు అని అంటే చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు ఉన్న ఇంటెన్షన్ సెల్లింగ్, అర్థమవుతుందా? అవి కాకపోతే ఎగ్జిక్యూట్ అవ్వలేదు. కానీ సో మార్కెట్లో ఏంటంటే ఇప్పుడు బయింగ్ సెంటిమెంట్ ఉంది, ట్రెండ్ మారింది అని మీకు చెప్పాను, అర్థమవుతుందా? మరి బై ఆర్డర్లు ఎక్కడ కనిపిస్తున్నాయి అని అంటే చూడండి, ఈ చార్ట్ ఇమేజ్లో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో అది క్లోజింగ్ డౌన్లో కదా. సో ఆ నెక్స్ట్ డే ఏంటంటే గ్యాప్ అప్ అయింది. సో మళ్ళీ ఏంటంటే సో గ్యాప్ అప్ అయ్యి ఆ ప్రీవియస్ క్లోజింగ్ దగ్గరికి రాలేదు. అంటే నేను డ్రా చేసిన గ్రీన్ కలర్ బాక్స్లో బై ఆర్డర్స్ ఉన్నాయి, అవునా? అదనమాట. సో చూడండి, దాని నెక్స్ట్ డే అంటే నిన్న సో ఆ బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసుకున్నారు వాళ్ళు. చూడండి, సో ఏరియా టచ్ చేశారు చూడండి, చిన్న కింద షార్ప్ టైల్, అంటే ఇక్కడ వరకు బై ఆర్డర్స్ క్లియర్ అయిపోయినాయి. అంటే ఈ కింద ఏరియా నేను ఇక్కడ రెక్టాంగులర్ మార్క్ చేశాను కదా, ఈ కింద ఏరియాలో బై ఆర్డర్స్ స్టిల్ ఉన్నాయి, అర్థమవుతుందా? సో గ్లోబల్ క్యూస్ వాళ్ళు ఏంటంటే ఈరోజు కూడా గ్యాప్ అప్, అంటే సో నిన్నటి క్లోజింగ్ దగ్గర నుంచి సో ఈరోజు హై వరకు ఏంటంటే ఏమున్నాయి, బై ఆర్డర్స్ ఉన్నాయి. సో అందుకని మీకు డిప్ అయితే సో ఈ జోన్స్లో బయింగ్ జరుగుతుంది. ఈ బై ఆర్డర్స్ ఇక్కడ ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ మిగిలిపోయినాయి అనమాట. సో అర్థమవుతుందా? సో ఈ గ్రీన్ కలర్ బాక్సులు మీకు కనిపిస్తున్నాయి కదా, సో గ్యాప్ అప్ అంటే బై ఆర్డర్లో ఉన్నాయి, సెల్లర్ లేడు అక్కడ. సో అలా చెప్పగలుగుతాం బై ఆర్డర్స్ అంతే. సో బై ఆర్డర్స్, సో నేను చెప్పిన కాన్సెప్ట్ ఇప్పటిదాకా అర్థమైందా? ఫర్దర్గా కంటిన్యూ చేయాలి అని అంటే అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. అలాగే మీరు ఇట్లాంటి థింగ్స్ మీరు కూల్గా వినాలి అని అంటే నేను వెబినార్ల ద్వారా చెప్తాను. సో మీకు నచ్చితేనే రండి. సో అర్థమవుతుందా? ఇది ఒక వీడియోలో చెప్తే అర్థమయ్యే కాన్సెప్ట్స్ కాదు అవి. కొన్ని క్లూస్ అయితే కనుక ఖచ్చితంగా వెబినార్ల ద్వారా ఇస్తాను. నేను ఎప్పుడైనా ట్రైనింగ్ బ్యాచ్ చెప్తుంటా కదా, ఎప్పుడన్నా ఒకసారి, నేను పద్దాక చెప్పిన 3-4 మంత్స్కి ఒకసారి, అలాంటప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకునే ప్రయత్నం అనేది చేయండి. అక్కడ గ్యాప్స్ క్లాస్ అనేది ఒకటి ఉంది స్పెషల్గా, అదనమాట. సో కాబట్టి మీరు వెబినార్లోకి అటెండ్ అవ్వాలంటే ఫ్రీ. మీరు చూస్తున్న జెరోదా ఏంజల్ లింక్స్ ఉన్నాయి కదా, మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఈ నెంబర్కి ఏంటంటే మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. సో మీకు నెక్స్ట్ వీకెండ్ అంటే ఇప్పుడు సాటర్డే సండే ఉంది కదా రేపు, అది కాకుండా ఆపై వచ్చే థింగ్స్ ఏంటంటే గ్యాప్స్ మీద నేను ఫ్రీ వెబినార్ చెప్తాను. డీమ్యాట్ గ్రూప్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు, మీరు చేయాల్సిందల్లా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఈ నెంబర్కి ఐడి పంపించండి. మీకు వేరే చోట అకౌంట్లో ఉన్న ఏంజల్ జెరోదా అంటే ఏంజల్ జెరోదా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు వేరే డీమ్యాట్లో నేను సమ్ అదర్ కంపెనీస్ మన జెరోదా ఏంజల్ మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మన గ్రూప్లోకి రావచ్చు. లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉండవు కదా డీమ్యాట్ గ్రూప్స్, వాళ్ళ పేరుని అకౌంట్ ఓపెన్ చేసి మన లింక్స్ ద్వారా అలా కూడా రావచ్చు. మీ ఫ్రెండ్స్ని రెఫర్ చేసి కూడా రావచ్చు, అర్థమవుతుందా? మీకు ఇంట్రెస్ట్ ఉండి మనకు రెఫర్ చేయాలనిపిస్తే మీ ఫ్రెండ్స్ని కూడా రెఫర్ చేయొచ్చు. ఎలాగైనా కూడా మన గ్రూప్ అనడం మీకు బెనిఫిటే అవుతుంది, నష్టం అయితే ఉండదు మన గ్రూప్ వల్ల. చూడండి ఫ్రెండ్స్, మరి మార్కెట్ మీద ఫర్దర్ వ్యూ ఏంటంటే మీరు ఆల్రెడీ కింద బై ఆర్డర్స్ చూశారు. సో అవే క్లియర్ అవ్వట్లేదు అని అంటే మార్కెట్లో స్ట్రెంతీ బయింగ్ జరుగుతుంది. సో చెప్పాను కదా ఆల్రెడీ, సో పైన సెల్ ఆర్డర్స్ని క్లియర్ చేసుకుంటా
లోయర్ లెవెల్లో బై చేసుకుంటూ వెళ్తారు. సో ఒక్కసారిగా 24,400 దాటి 10 నిమిషాలు నిలబడితే నెక్స్ట్ అలా 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 అగ్రెసివ్గా బై చేసుకుంటూ వెళ్తే ఏంటంటే వాళ్ళు నష్టపోతారు. సో ఎందుకో మీకు చెప్పాను, ఇలా డౌన్కి వెళ్ళినప్పుడు 20,000 లాట్స్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ సెల్ చేశారనుకోండి, సో మళ్ళీ ఇదే ఏరియాకి వచ్చేటప్పటికి 25,000 లాట్స్ బై చేసి ఉండాలి. ఎందుకని ఈ 20,000 లాట్స్ సెల్ చేశారు కాబట్టి ఇంకో 20,000 కవర్ అంటే బై చేసి కవర్ చేయాలి. ఫర్దర్గా ఒక 5,000 లాట్స్ ఫ్రెష్ బయింగ్ చేశారనుకోండి, అప్పుడు బెనిఫిట్ అవుతుంది. అంతేగాని ఇక్కడ 20,000 లాట్స్ సెల్ చేసి దడేలు పైకి వెళ్ళిపోయింది అనుకోండి, ఓన్లీ దే ఆర్ ఏబుల్ టు బై 10,000 అనుకోండి, 20,000 లాట్స్ సెల్, ఓన్లీ 10,000 లాట్స్ కవరు, మార్కెట్ ఏమో ఆల్ టైమ్ హైలో కూర్చుంది, నష్టపోతారు. అందుకని వెళ్ళరట్లా. అందుకని ఈ సెల్ ఆర్డర్స్ ఆల్రెడీ ముందు రిలీజ్ చేశారు కదా, దాని కౌంట్ని బీట్ చేస్తా ఏంటంటే కింద నుంచి బై చేసుకుంటూ వెళ్తారు. సో మీలో చాలామందికి అర్థం కాదు, చాలా కొద్ది మందికి, అంటే ఎప్పటి నుంచో మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి కానీ, మన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళకి కానీ, వెబినార్లు అటెండ్ అయ్యే వాళ్ళకి కానీ ఒక 50% అన్న అర్థమై ఉంటుంది. అర్థమవుతుందా? సో అర్థం కాకపోయినా పర్లేదు, ఛానల్ అతుక్కొని ఉంటే ఎప్పటికైనా ఏంటంటే థింగ్స్ అర్థమవుతాయి. ఇవి చాలా ఈజీ థింగ్, చాలా కామన్ సెన్స్. నేను అప్లై చేసిన గ్యాప్ డౌన్ ఏంటి, గ్యాప్ అప్ ఏంటి, మీకు ప్రీ మార్కెట్ వీడియో చూస్తే కూరగాయల మార్కెట్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది వీడియో ఎండ్ కార్డ్లో ఉంటుంది చూడండి, ప్రీ మార్కెట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో మనం ఏం చేస్తామంటే కంఫర్టబుల్గా ఉంటాయని సపోర్ట్ రెసిస్టెన్స్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్తాం. ఓపెన్ ఇంట్రెస్ట్, ఎఫ్ఐ డేటా, డిఐ డేటా వాటి బట్టి ఏమన్నా తెలుస్తుందో చెప్పండి. సో యాక్చువల్గా రెసిస్టెన్స్ లాజిక్ ప్రకారం ఈ లైన్ దాటంగానే బయింగ్ రావాలి. ఇంట్రాడే వచ్చిందా? రాదు. అట్లా అర్థమవుతుందా? మార్కెట్ మూవ్మెంట్ పైకి కాబట్టి డైరెక్షన్ పైకి. సో మనం చెప్పాం కదా, ఓవరాల్గా ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే, మధ్యలో ఏదైనా తేడా ఉంటే నేను టెలిగ్రామ్లో చేస్తాను. ట్రెండ్ కంటిన్యూ అయితే 24,709, 24,949 వైపు వెళ్తుంది. అక్కడ దాకా వెళ్తుందని నేను చెప్పలా, అటువైపు వెళ్తుంది. సో మధ్యలో ఏదైనా తేడా ఉంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లోనూ వీడియో ద్వారా మీకు అప్డేట్ చేస్తాను. ప్రస్తుతానికైతే ట్రెండ్ అప్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మల్టీ బ్యాగర్ స్టాక్ ఏంటి, దాన్ని స్టడీ చేసే ముందు సో ఇప్పుడు దాకా మీరు చూసిన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. మన ఛానల్లో బ్యాక్ వెళ్ళి చూస్తే కనుక వీడియోస్ నచ్చి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు. సబ్స్క్రైబర్ చేయకుండా మన ఛానల్ చూడాలంటే దమ్ము ఉండాలి, ఎందుకంటే నష్టపోతారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే. అదనమాట కదా. చూడండి ఫ్రెండ్స్, ట్రెండ్కి సంబంధించి థింగ్స్ చూసే ముందు మల్టీ బ్యాగర్ స్టాక్ కూడా స్టడీ చేద్దాం ఈ వీడియోలో. ట్రెండ్ ఏంటంటే ఈరోజు 10% పైగా ర్యాలీ అయింది. సో ఆపరేటింగ్ రెవెన్యూ 56% పెరిగింది, ప్యాడ్ 126% పెరిగింది. మరి అంతలా పెరిగితే బయింగ్ రాదా? వచ్చింది. చూడండి సార్, ఆర్వీఎన్ఎల్ డిప్ కొట్టడానికి కారణం ఏంటంటే రెవెన్యూ 26% డిక్లైన్ అయింది ఇయర్ ఆన్ ఇయర్, నెట్ ప్రాఫిట్ 34% అయింది. సో రైల్వే స్టాక్స్, డిఫెన్స్ స్టాక్స్ అని చెప్పి లాస్ట్ 6 months మీకు ఇక్కడ సోషల్ మీడియాలో చూసినా కనిపిస్తుంది. నేను లాస్ట్ 6 months నుంచి ఎప్పుడైనా వీడియోస్ చేస్తే వాటితో జాగ్రత్త అన్నాను. కంపెనీలు మంచియే, కానీ వాల్యుయేషన్స్ హైలో ఉన్నాయి, ఎందుకంటే హైప్ వల్ల. చూడండి సార్, ఎకరం 30 లక్షలు ఉంది, కానీ హైప్ వల్ల 1.5 చెప్తున్నారు అనుకోండి, నేనైతే కొన్నాను అట్లాంటప్పుడు. ఎందుకనంటే దాన్ని ఎకరంగా మాగాణిగానో మెట్టగానో కొంటే 100 ఏళ్ళైనా 100 తరాలకైనా పనికొస్తుంది. హైప్ని బేస్ చేసుకొని అప్పుడు కొన్నాం అనుకోండి, అది వేరే, అది నష్టం అనమాట. మనం కొన్నాక హైప్ వస్తే అది వేరే, కానీ హైప్ని బేస్ చేసుకొని వెళ్తే మాత్రం నష్టపోతారు. సో అది అర్థమవుతుందా? హైప్ ఉండొచ్చు, కానీ ప్రీమియం ల్యాండ్ మీద కలిసి ఉండకూడదు. 10 years తర్వాత డెవలప్ అయ్యే థింగ్స్ కూడా రియల్ ఎస్టేట్లో ఏంటంటే ముందే హైప్ వల్ల ఏంటంటే మనం ఎక్కువ పెట్టుకుంటాం. అలా చేయకూడదు అనమాట. మట్టిని మట్టిలాగా రైతులాగా నమ్ముకొని కొనుక్కుంటే మాగాణం మెట్టలాగా పనికి వస్తుంది. సో అది ఇంపార్టెంట్ మనకి అని చెప్తాను. స్టాక్ మార్కెట్లో కూడా కంపెనీలు మంచియే, మనం ఎక్కడ కొనుక్కుంటున్నాం అనేది చూసుకోవాలి. సో ఆర్వీఎన్ఎల్ డిక్లైన్ అయ్యి ఉంటుంది. స్టడీగా డిక్లైన్ అయ్యి మనకి ఏదైనా ఆపర్చునిటీ వస్తే నేను మళ్ళీ స్టడీ చేద్దాం. ఎందుకంటే క్వార్టర్ రిజల్ట్స్ బాగలేదు కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ వచ్చేదాకా దీన్ని బాధే అవకాశాలు ఉంటాయి. అంటే డైలీ పడుతుందని కాదు, ఓవరాల్గా డౌన్ ట్రెండ్కి తీసుకెళ్తారు. అదనమాట కదా. చూడండి సార్, మల్టీ బ్యాగర్ స్టాక్ స్టడీ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, అంతేగాని బై సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కాదు. అర్థమవుతుందా? ఎలా స్టడీ చేయాలి అని అంటే చూడండి ఫ్రెండ్స్, స్టాకు నేమ్ చెప్పబోయే ముందు, ఎగ్జాంపుల్ నేమ్ చెప్పబోయే ముందు చూడండి ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఇటువైపు ఫోకస్ చేస్తుంది. ఆ సెక్టార్లు ఏంటి అని అంటే మనం డిస్కస్ చేసుకున్నాం. డిఫెన్స్, రైల్వే, ఇన్ఫ్రాస్ట్రక్చరు, రెన్యూబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, అలాగే లగ్జరీ అండ్ ఎంటర్టైన్మెంట్. సో కదా. సో అలాగే ఏంటంటే ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఎగ్జాంపుల్ అనమాట. అలాగే గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన
థింగ్ అనమాట. రెండింటిని క్లబ్ చేసి ఒక సింగిల్ స్టాక్ వ్యూలో చూద్దాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ నేమ్ వచ్చేసరికి స్టడీ పర్పస్ అనమాట, సంఘవి మూవర్స్. సో వాళ్ళు చేస్తున్న బిజినెస్ ఏంటి అని అంటే క్రేన్స్ రెంటల్కి ఇస్తారనమాట. చిన్న బిజినెస్ అలా కనిపిస్తుందా? సో ఏషియాలో లార్జెస్ట్ అనమాట వీళ్ళు. సో క్రేన్స్ రెంటల్ అంటే నార్మల్ క్రేన్స్ కాదు, ఇప్పుడు సివిల్ ప్రాజెక్ట్స్కి వాడతారు కదా, పెద్ద పెద్ద ఫ్లైఓవర్లకి వాటికి. సో సపోజ్ అదానీ కూడా వీళ్ళ వన్ ఆఫ్ క్లయింట్ అనమాట. సో అలా ఏంటంటే అలాంటి వాటికి క్రేన్లు రెంట్లకి ఇస్తారు. డ్రైవర్లు కూడా ప్రొఫెషనల్ డ్రైవర్స్ వీళ్ళే పంపిస్తారు. సో వీళ్ళకి చాలా క్లయింట్స్తో టైఅప్ ఉంది, చాలా క్లయింట్ బేస్ ఉంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కమింగ్ 5 to 10 yearsలో ఇండియాకి స్కోప్ ఉంది కదా. కాబట్టి అలాంటి సెక్టర్ మీద ఫోకస్ చేయాలి కాబట్టి ఒక స్టడీ ఎగ్జాంపుల్గా సో నేను దీన్ని చెప్తున్నాను అనమాట. సో అట్లాగే ఏంటంటే వీళ్ళు విండ్ పవర్ మీద కూడా ఫోకస్ చేశారు, సో గ్రీన్ ఎనర్జీ. కాబట్టి గవర్నమెంట్ ఎటువైపు స్టెప్స్ వేస్తుంది, సో అటువైపు స్టెప్స్ వాటిని యూజ్ చేసుకుంటా వెళ్తున్నారు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్కోప్ ఉంది కాబట్టి, క్లయింట్ బేస్ ఉంది కాబట్టి మనకి స్కోప్ ఉండొచ్చు. మరి లాస్ట్ 10 years సేల్స్ ఎలా ఉన్నాయి అంటే సేల్స్లో కన్సిస్టెన్సీ ఉంది, గ్రోత్ ఉంది. ఇట్స్ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ సూపర్బ్ ఉంది, కన్సిస్టెన్సీ ఉంది, సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. సో అలాగే నెట్ ప్రాఫిట్లో కన్సిస్టెన్సీ ఉంది, థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్. సో బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి చూస్తే చూడండి క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. సో అలాగే మీకు డెట్ ఫ్రీ, ఆల్మోస్ట్ ఏంటంటే మీకు డెట్ ఫ్రీ కంపెనీ కాబట్టి ఇబ్బంది లేదు. కాబట్టి రేటింగ్ ఏజెన్సీస్ కూడా మంచి రేటింగ్ని ఇస్తాయి, ఎందుకంటే లోన్ ఎలిజిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలంటే చేయగలరు లోన్స్ ద్వారా. ఎందుకంటే చూడండి ఇక్కడ డెట్ టు ఈక్విటీ 0.29 అంటే సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అది. సో అట్లాగే ప్రైస్ టు ఎర్నింగ్ చూస్తే 20 లోపు ఉంది, అట్రాక్టివ్. సో అట్లాగే పీఈజీ రేషియో చూస్తే 1 కన్నా తక్కువ ఉండాలి, 0.53 ఉంది. సో అలాగే ఇన్వెస్టర్స్ చూస్తే చూడండి ప్రమోటర్ హోల్డింగ్ 47 ఉంది, సో అది బాగుంది. అలాగే ఏంటంటే ఎఫ్ఐఐస్ స్లోగా స్టేక్ను పెంచుతున్నారు. ఎఫ్ఐఐ స్టేక్ 20% కన్నా ఎక్కువ ఉంటే మనం ఆలోచిస్తాం ఆ కంపెనీ గురించి, కానీ ఇప్పుడే గ్రో అవుతున్నారు, ఐడెంటిఫై చేస్తున్నారు. మీరు యూ కెన్ ఐడెంటిఫై డిఐఎస్ స్టేక్ ఆల్సో. సో రీసెంట్గా ఒక క్వార్టర్ ఏంటంటే అంతగా పర్ఫార్మెన్స్ లేకపోవడం వల్ల ప్రైస్ అనేది డిక్లైన్ అవుతూ ఉంది. ఒకసారి నేను చార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫ్రెండ్స్, సంఘవి మూవర్స్ యొక్క చార్ట్ చూస్తే సో బాగా ర్యాలీ అయ్యి సో దాని తర్వాత డిక్లైన్ అవుతూ ఉంది. చూడండి టెక్నికల్గా కూడా ఏంటంటే 595, 489 దగ్గర ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ యాక్టివిటీ ఉంది. సో అలాగే మనకి కరెంట్ మార్కెట్ దగ్గర కూడా ఏంటంటే మేబీ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ యాక్టివిటీ స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది అనమాట చార్ట్ ద్వారా. సో అందువల్ల ఏంటంటే నా స్టడీ వ్యూని మీరు అబ్జర్వ్ చేసుకుంటారని, అలాగే మీరు ఎలా నేర్చుకోవాలి ఆ పందా అనేది నేర్పిస్తున్నాను. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఒక స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్లో 5% మించి వెళ్ళకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 lakh నా క్యాపిటల్ అనుకోండి, 5,000 అంటే 5,000 అనేది 1%, 5% అంటే ఎంత 25,000 కదా. సో 25,000 మించి నేను ఏంటంటే ఒక సింగిల్ స్టాక్లో నేను వెళ్ళను అనమాట. నేను దీని గురించి చెప్పట్లేదు, ఇన్ జనరల్గా చెప్తున్నాను అనమాట. అలా లార్జ్ క్యాప్స్ లైక్ రిలయన్స్ అట్లాంటివి అయితే కనుక 7 to 8% దాకా వెచ్చిస్తాను నా పోర్ట్ఫోలియోలో. అవి లార్జ్ క్యాప్స్ కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్స్ అట్లాంటివి అనమాట, అది కదా. సో కాబట్టి సో మీ అభిప్రాయాలు ఏంటి, మీ స్టడీ ఏంటి, సో మీరు ఏదైనా థింగ్స్ అబ్జర్వ్ చేశారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే దీనికి సంబంధించిన స్టడీ మెటీరియల్ని నా అనాలిసిస్ని నేను డిమాట్ గ్రూప్ అని మన సపరేట్ గ్రూప్ ఉంది కదా, మీరు డిమాట్ లింక్ చేసి వాట్సాప్ చేస్తే గ్రూప్లోకి వస్తారు కదా, ఆ గ్రూప్లో స్టడీ మెటీరియల్ అదంతా కూడా పంపించాను. నా పాయింటర్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో వీడియోలో చెప్పేయన్నీ డిస్కస్ చేసేయని నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవకుండా మాత్రం డెసిషన్స్ ఎప్పుడు తీసుకోవద్దు. చూడండి, బ్యాంక్ నిఫ్టీ 50,208 దగ్గర నుంచి మనం నిన్న పైకి వెళ్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో బయింగ్ జరుగుతుందని అబ్జర్వ్ చేసాం. గ్యాప్ అప్ అయింది. గ్యాప్స్ అప్ వల్ల ఉపయోగం ఉండదు ఇంట్రాడేలో పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏదో ఎగతీద్దామంటే. అందుకే నేను ఎక్కువ ఇష్టపడను గ్యాప్స్ అప్ కానీ గ్యాప్స్ డౌన్ కానీ. న్యూట్రల్గా దగ్గరగా ఓపెన్ అయితేనే మంచి ఫుల్ క్యాండిల్స్, ఇట్లాంటి క్యాండిల్స్ పడితే మీకు ఏదైనా ఇంట్రాడేలో వ్యూ పనికొస్తుంది అనమాట. కాకపోతే ఓవరాల్గా పైకే వెళ్తుంది. సో కమింగ్ డేస్లో 51,142, 52,455 వైపు బ్యాంక్ నిఫ్టీ పయనించే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. సో అది ఫ్రెండ్స్ వీడియో. ఇంకేదైనా థింగ్స్ మర్చిపోయి ఉంటే కనుక నేను సండే వీడియోలో కానీ రేపు వీడియో కానీ మీకు ఏదైనా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏదైనా తమ్నైల్లో పోస్ట్ చేసి నేను అప్డేట్ చేయడం అనేది మర్చిపోతే. సో మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేసి మీరు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఈ లెర్నింగ్ పాయింట్స్ మీకు ఏమర్థమైనాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉంటే
ఇట్లాంటి థింగ్స్ నేను పెంచుతాను. లేకపోతే ఎక్స్చేంజ్ ఫైలింగ్స్, న్యూస్ అప్డేట్స్, ఏం జరుగుతుంది మార్కెట్లో, ఎందుకు పెరిగింది, ఎందుకు పడిపోయింది, అలా చెప్పుకుంటా పైన వదిలేస్తాను. అర్థమవుతుందా? మీ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయాలి. నన్ను పొగట్టం కాదు. మీరేం అండర్స్టాండ్ చేసుకున్నారో అవి కామెంట్ సెక్షన్లో తెస్తే దాన్ని బట్టి ఎవరెవరు ఏ అండర్స్టాండింగ్లో ఉన్నారు, ఎంతవరకు అర్థమవుతుంది అనేది తెలియాలి. మన ప్రపంచం అంతా వర్చువల్ అయిపోయింది కదా, మన పని వర్చువలే. మీరు ఎక్కడున్నారో తెలియదు, నేను ఎక్కడున్నారో తెలియదు. సో అర్థమవుతుంది. అలా ఎక్కువ థింగ్స్ వర్చువల్ అయిపోయినాయి కదా. వర్క్ ఫ్రమ్ హోము, వర్చువల్ మీటింగ్స్, వర్చువల్ క్లాసెస్, యూట్యూబ్ చూడటం, ఎవడు ఫోన్లో వాడు చూసుకొని నవ్వుకోవటం. సో అట్లా ఎక్కువైపోయింది. అందుకే పీపుల్కి పిచ్చి ఎక్కువైపోయింది, డిప్రెషన్ కూడా ఎక్కువైంది. సరే, అది వేరే టాపిక్. అయితే మీకు ఎలా అర్థమైందో నాకు తెలియదు కదా, వర్చువల్గా ఉన్నాం కాబట్టి. మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే అండర్స్టాండింగ్ని బట్టి దీంట్లోనే ఇంకేదైనా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పాలా అవి నేను ప్లాన్ చేస్తాను, ఇలా ఎక్స్పాండ్ చేయాలని చూస్తాను. చూడండి, మీరు కంటిన్యూగా చూస్తేనే మన ఛానల్ మీకు బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఒకదాని వీడియోకి లింక్స్ ఉంటాయి అన్నమాట. అది ఫ్రెండ్స్, బాయ్, గుడ్ డే, హ్యాపీ వీకెండ్.